నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో నవంబర్ మాస గోచార ఫలితాలు మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి ఫలితాలు చూసే ముందు రాశి నుండి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలతలు ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయి చూద్దాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు. ఈ మకర రాశి నుండి ఖగోళంలో గ్రహాలు 2లో కుంభరాశిలో రాహు సంచారం చేస్తున్నాడు, అనుకూలంగా లేడు. 3లో శని అనుకూలిస్తున్నాడు. ఇక మకర రాశి వారికి 7లో గురు సంచారం అనుకూలిస్తున్నాడు గురువు. 8లో కేతు అనుకూలంగా లేడు. ఇక 9లో శుక్రుడు కూడా అంత పెద్దగా అనుకూలంగా లేడు 2 రోజులు. 10లో తులారాశిలో ప్రవేశించాక 3 నుంచి 24 వరకు కూడా అంత 26 వరకు కూడా అంత అనుకూలతలు లేవు శుక్రునిది. ఇక సూర్యుడు 16 వరకు సంచరిస్తాడు. 10లో అనుకూలిస్తున్నాడు సూర్యుడు మొదటి అర్ధభాగంలో. రెండో అర్ధభాగంలో కూడా 17 నుంచి మాసాంతం వరకు సంచరిస్తాడు. మొత్తానికి ఈ మాసమంతా కూడా రవి యోగిస్తున్నాడు అని చెప్పవచ్చు. అయితే కుజుడు 11లో యోగిస్తున్నాడు బాగా. ఇక బుధుడు కూడా 11లో ఉన్నాడు, మంచి ఫలితాలే ఇస్తాడు అనేది సూచిస్తుంది. ఇక ఈ విధమైన గ్రహగోచార స్థితులు కొంచెం మెరుగ్గా కనిపిస్తున్నాయి. చూద్దాం, ఒక్కొక్క అంశం వైజు ఒక్కొక్క అంశంగా చర్చించుకుందాం. ముఖ్యంగా ముందుగా ఆరోగ్యపరంగా చూద్దాం. ఆరోగ్యంగా ఈ నవంబర్ మాసంలో ఎక్కువగా సాధారణంగా మెరుగ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ముఖ్యం. పాటించండి. ఈ విధమైన శ్రద్ధ తీసుకుంటే ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది అనేది గోచార స్థితి. ఇక ముఖ్యంగా వీరు ఈ మాసంలో ఊపిరితిత్తులు లేదా నోటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు సంబంధంగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ ఈ విషయాల్లో కొంచెం సమస్యలు ఉన్నవారు ఇంకా కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో. ఇక ఆర్థిక పరిస్థితి అయితే కనుక ఈ నెల ఆదాయం స్థిరంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఆకస్మిక ధనలాభాలకి అవకాశం ఉంది. ఇక దానితో ఈ మాసంలో వీరు ఖర్చులు, అవసరాలు తీరేదానికి సూచిస్తుంది. పెద్దగా లాభాలు ఆశించకపోయినా పర్వాలేదు అని చెప్పచ్చు. ఖర్చులను అయితే ముందుగా అదుపులో ఉంచుకోండి, ఆర్థిక పరిస్థితికి అనేది సూచించడం జరుగుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి అయితే కనుక రుణాలు లభిస్తాయి అనేది సూచించవచ్చు. ఎందుకంటే 6వ స్థానాధిపతి రుణ స్థానం బుధుడు 11లో ఉన్నాడు, మంచి యోగకారకంగానే ఉన్నాడు. కాబట్టి ఈ వ్యాపారాలు ప్రారంభించడానికి రుణాలు అయితే ఈ మాసంలో వీరికి లభిస్తాయి, ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక ఈ తదుపరి సంబంధాల విషయాలు చూద్దాం. కుటుంబ సంబంధాల విషయాల్లో అయితే కనుక కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తేదానికి అవకాశం. ఎందుకంటే 2లో రాహు సంచారం జరుగుతుంది. రాహుని కేతువు చూస్తున్నాడు ఎదురుగుండా. దాని మూలంగా కొన్ని సగటు ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆనందంగా ఉండటానికైతే కనుక ఆహ్లాదకరమైన ప్రవర్తన కొనసాగించడం అనేది ఇది మ్యాండేటరీ. ప్రతి వారికి ఇది మ్యాండేటరీనే. ఈ విషయంలో, ఈ కాలంలో, ఈ పరిస్థితుల్లో ఇది ఇంకా అత్యవసరంగా సూచించడం జరుగుతుంది వీరికి. ఇక వివాహ ప్రయత్నాలు సంబంధించి ఈ నెలలో సగటు ఫలితాలే ఉంటాయి. మాసాంతంలో వివాహ సంబంధాల ప్రయత్నాలలో కొంత నిరుత్సాహం అయితే ఉంటుంది, అంత అనుకూలంగా లేవు మాసాంతంలో. బుధుడు వక్రించి ఉంటాడు, శుక్రుడు కూడా పెద్ద అనుకూలంగా లేడు కాబట్టి. ఇక జీవిత భాగస్వామి విషయాల్లో కూడా సంబంధాలు సాధారణంగా సంతోషంగా సాగుతాయి. మామూలుగా ప్రత్యేకించి దానికి గొడవలు ఇవి అని కాదు, అంత హైప్ అనేది కాకుండా సామాన్యంగా సాగుతూ ఉంటుంది. ఇక వృత్తిపరంగా చెప్పాలి అంటే కనుక మహిళా సహోద్యోగులతో వివాదాలకి దూరంగా ఉండాలి. ఈ మాసంలో వీరు 10వ స్థానాధిపతి కర్మ స్థానాధిపతి శుక్రుడు తన సొంత రాశిలోనే ఉన్నాడు. శుక్రుడు స్త్రీలకు సంబంధించి స్త్రీ సంబంధిత గోచారం కాబట్టి
ఈ పదో స్థానం కర్మస్థానం, వృత్తి ఉద్యోగాల స్థానం కాబట్టి అక్కడ సహోద్యోగులతో స్త్రీలతో దూరంగా ఉండండి. ఈ మాసంలో వారితో అప్రమత్తంగా ఉండండి, ఏ విషయాలకైనా సరే అనేది అర్థం చేసుకోండి. ఇక విద్యా విషయాలకు సంబంధించి ఈ సంవత్సరం విద్యార్థులు, ఈ మాసంలో విద్యార్థులు కొంచెం పరధ్యానంగా ఉండేది కనిపిస్తుంది. కానీ మొత్తం మీద ఫలితాలు బాగానే ఉంటాయి అనేది సూచిస్తుంది. విద్యార్థులు మకర రాశి వారు, కుజుడు 4వ స్థానాధిపతి, 5వ స్థానాధిపతి శుక్రుడు 10లో ఉన్నాడు. పెద్దగా యోగించేది లేదు ప్రాథమిక విద్యార్థులకు కానీ ఇది కానీ. కాకపోతే హైయర్ ఎడ్యుకేషన్లో కూడా అంత ఇదేం లేదు. వీరి ధ్యాస మల్లుతుంది ఈ మాసంలో. వీరికి ఒక మాటలో చెప్పాలంటే వీరు వేరే వాటి మీద వీరి ధ్యాస పోతుంది. వీరి ధ్యాసను మళ్లించుకొని సక్రమంగా వీరు క్రమశిక్షణతో ఇది సాగించాల్సి ఉంటుంది. విద్యా ప్రయాణం ఇది విద్యార్థులకి బాగానే ఫలితాలు మంచిగా ఉంటాయి. కాకపోతే పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది ఈ విద్యార్థులకి. 11లో కుజుడు ఉన్నాడు, రవి ఉన్నాడు. సో కాబట్టి బాగానే సూచిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక వ్యాపారంలో కెరీర్ అయితే ఎలా ఉంటుందంటే వృత్తిపరంగా వ్యాపారంలో నెల వ్యాపారాలకి అయితే అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. 14వ తేదీ తర్వాత వ్యాపారాన్ని విస్తరించడానికి అంత అనుకూలమైనది కాదుగా సూచించడం జరుగుతుంది. అంటే ఎక్కువగా ఈ మాసంలో గ్రహాలు మార్పులు ఎక్కువగా చెందుతూ ఉంటాయన్నమాట. ఈ రవి గ్రహం కానీ, బుధగ్రహం కానీ, శుక్రగ్రహం కానీ ఈ మార్పుల వల్ల కొంత అనుకూలతలు ఒక్కొక్క టైంలో అనుకూలతలు తక్కువగా ఉంటాయి. వ్యాపార విస్తరణకైతే కనుక ద్వితీయ అర్ధ భాగంలో అవకాశంగా లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక కెరీర్ ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితాలే లభిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే కూడా ఇది కూడా 16, 17, 16 వరకు కూడా పనులు సులభంగానే పూర్తవుతాయి అన్నట్టు సూచిస్తుంది. ఆ తర్వాత కార్య విజయం కోసం ఎక్కువ టైము వెయిట్ చేయాల్సి ఉంటుంది, అది ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. మాసాంతంలో అయితే కనుక ఇక ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి రెండూ కూడా అధికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ ఉద్యోగస్తులకి మాసాంతంలో. ఇక ఆస్తులు అమ్మకాలు కొనుగోళ్ళు విషయాలకు వస్తే కనుక ఈ నెలలో ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేసే అవకాశాలు వీరికి రావచ్చు. వీటికి అనుకూలంగా ఉంది. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలని ఇల్లు కొనాలని అనుకునే వాళ్ళకి ఈ నవంబర్ మాసంలో ఈ మకర రాశి వారికి మంచి అనుకూలతలు ఉన్నాయి. లోన్ పెట్టుకుని ఇల్లు తీసుకోవచ్చు, లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కోర్టు కేసుల విషయాలకు వస్తే కనుక ఆలస్యాలు ఎక్కువగా ఉంటాయి. అంత సులభంగా ఈ వివాదాలు విడనాడేది ఎక్కువగా కనిపించటం లేదు. వాటిని మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవటానికైతే కనుక ప్రయత్నం చేస్తే అది ఇంకా ఇదిగా వరస్ట్గా తయారవుతుంది పరిస్థితి. కాబట్టి ప్రయత్నించకపోవడమే మంచిది అనేది సూచిస్తుంది. 3లో రాహువు ఉన్నాడు. మధ్యవర్తిత్వానికి రాహువు పనికి రాడు, పొగ ఎగేసినట్టు చేస్తాడు అనమాట. ఇంకా పెరిగేదే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మధ్యవర్తిత్వానికి పోకుండా వెయిట్ చేయండి. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు. ఇక ప్రయాణాలు, విదేశీ అవకాశాలు ఈ విషయాల్లో కనుక పనికిరాని ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో ఈ మకర రాశి వారికి. విదేశీ ప్రయాణాలకు సంబంధించి అయితే కనుక ప్రస్తుత ఈ దీంట్లో అంత ప్రయాణాలు కనిపించటం లేదు. పనికిరాని ప్రయాణాలు అయితే అవాయిడ్ చేసేయటం మంచిది, గుడ్డిగా చేసేయండి. వాహన ప్రమాదాల విషయాలకు వస్తే కనుక వాహన ప్రమాదాల గురించి ప్రత్యేకించి ప్రస్తావించడం లేదు, జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పడం జరుగుతుంది. ఇక అమ్మకాలు కొనుగోళ్ళు, రియల్ ఎస్టేటు ఈ విషయాలకు వస్తే కనుక కొత్త గృహం లేదా భూమి కొనుగోలుకి అనుకూలం ఉందని చెప్పుకున్నాం కదా, దానికి ప్రొసీడ్ అవ్వచ్చు ఈ మకర రాశి వారి ఈ మాసంలో. రియల్ ఎస్టేట్ లావాదేవీల గురించి అయితే ఎక్కువగా దాని గురించి ఆలోచన చేయకండి. అంత సుముఖంగానూ లేదు, ప్రత్యేకించి అనుకూలంగానూ లేదు. కాబట్టి ఇక కొనుగోలుకి, భూమి ఆస్తి కొనుగోలుకి అయితే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయంగా చెప్పాలి, రాజకీయంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటే కనుక ప్రస్తుతం కనుక వారి విషయంలో ఈ గోచార స్థితిలో అప్రమత్తంగా అనేది
నేను భావిస్తున్నాను. దాని గురించి చర్చించటం లేదు. ఇక రుణాలు, అప్పులు ఈ విషయాలకు వస్తే కనుక కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఆశించిన రుణాలు లభిస్తాయి. అంటే వ్యాపారం ప్రారంభానికి పెట్టుబడి కోసం రుణాలు అప్లై చేయండి. ఈ మాసంలో మీకు సులువుగా శాంక్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. శత్రువులు అయితే కనుక వారి పట్ల కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే వారు మోసం చేసే ప్రమాదం ఉంది కాబట్టి వారిని నమ్మకండి గుడ్డిగా. ఎవరు మనకి మిత్రులు, ఎవరు శత్రువులు అనేది నిశితంగా పరిశీలించిన తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి ఏ వ్యవహారాలకైనా అనేది సూచించటం జరుగుతుంది. ఇక ఈ విధమైన తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మాసంలో ఈ మకర రాశి వారు దుర్గాదేవిని ఆరాధించటం చాలా శుభప్రదమైన ఫలితాలకి అనేది సూచించటం జరుగుతుంది. ఈ మాసమంతా కూడా దుర్గాష్టకాన్ని కానీ, దుర్గాదేవి పూజలు కానీ, దుర్గా మాత దగ్గర నిమ్మకాయ డొప్పల దీపారాధన చేయటం కానీ, ఇలాంటివి ఏదైనా సరే ఓం దుర్గాయ నమః అనే మంత్రజపాన్ని జపించిన ఈ మాసమంతా కూడా విశిష్టమైన ఫలితాలకి సూచించడం జరుగుతుంది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.